నాకు సపోర్ట్ చేసినందుకు. ఈరోజు అమేజింగ్ టాపిక్ ఉంది కదా, మేడం కూడా రెడీగా ఉన్నారు. మీరందరూ హార్ట్ సింబల్, క్లాప్ సింబల్ ఇస్తే నేను ఇన్వైట్ చేస్తాను. ఐ వుడ్ లైక్ ఇన్వైట్ టు సీనియర్ వెల్నెస్ కోచ్ మిసెస్ మంజుశ్రీ మేడం. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈరోజు రిజల్ట్స్ అయితే చూసారు కదా. డిస్క్లైమర్ అండి, ఇది ఇక్కడ చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా జనరల్ పర్పస్ ఇన్ఫర్మేషన్, వెల్నెస్ స్టాక్ అంటారు ఇది. అట్ ద సేమ్ టైం హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అనేవి వ్యాధిని నయం చేస్తాయి, నిర్ధారిస్తాయి, క్యూర్ చేస్తామని ఎక్కడ కూడా మెన్షన్ చేయరు. బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి ఇండివిజువల్ రిజల్ట్స్ అనేవి వేరీ అవుతుంటాయి పర్సన్ టు పర్సన్. నిన్న విటమిన్స్ గురించి చాలా మంచిగా నేర్చుకున్నారు కదా. ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి మినరల్స్ అన్నమాట. మినరల్స్ అనేవి ట్రేస్ ఎలిమెంట్స్, అంటే భూమి లోపల ఖనిజ లవణాలు అంటారు. చాలా మైన్యూట్ గా దొరుకుతాయి, మైన్యూట్ గా బాడీకి కూడా అవసరం అన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేది వాటి సింబల్స్ అన్నమాట. ఇప్పుడు పేరు మంజుశ్రీ అంటే ఎలా రాస్తాము, కాల్షియం అంటే, ఐరన్ అంటే, జింక్ అంటే, అలాగే అయోడిన్ అంటే, ఇలాగ మీకు వాటికి పేర్లు ఉంటాయి. మన అవైలబిలిటీ ఆఫ్ అంటే మనకి బయట అవైలబిలిటీ ఆఫ్ ఈ మినరల్స్ అనేవి ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది ఇక్కడ పిక్చర్ లో క్లియర్ గా ఇచ్చారండి. అట్ ద సేమ్ టైం మినరల్స్ అనేవి ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ మనకి గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ కలిస్తే ఎలాగ కాలనీస్ అంటారు, అలాగే గ్రూప్ ఆఫ్ ఏమంటారు కొన్ని కెమికల్ ఎలిమెంట్స్ అన్నమాట ఇవి మినరల్స్ అనేవి. ఓకేనా, ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే ఎర్త్ క్రస్ట్ లో, భూమి లోపల పొరల్లో దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం మనం వాటర్ ఇంటేక్ చేస్తాం కదా, లోపల భూమి నుంచి వాటర్ లోంచి కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ మట్టి లోపల కూడా ఎక్కువ మినరల్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట, ఖనిజ లవణాలు అంటారు. ఓకే, ఇవి ఏంటి అంటే మనకి గ్రూప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ లో, గ్రూప్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఐటమ్స్ లో, అంటే పోషక విలువలు కావాల్సిన ఆహారం తినాలి అంటారు కదా. వీటిలో విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్, అమినో యాసిడ్స్ ఎంత ఇంపార్టెంటో మినరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ చాలా ట్రేస్ కావాలి, చాలా తక్కువ అమౌంట్ లో కావాలి మినరల్స్ అనేవి. బట్ వాటి లోపం వల్ల మిల్లీగ్రామ్స్, మైక్రోగ్రామ్స్ ఇచ్చినా కూడా మినరల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ చిన్న మినరల్ లోపం వల్ల కూడా చాలా పెద్ద నష్టం అనేది బాడీకి అటాక్ అవుతుంది అనేది డాక్టర్స్ యొక్క హెచ్చరిక అండి. మినరల్స్ అనేవి మనకి చాలా స్మాల్ అమౌంట్ లో కావాలి. అట్ ది సేమ్ టైం మెయిన్ గా బాడీలో ఉండే కణజాల వ్యవస్థ మీద, అలాగే టిష్యూస్ మీద, అలాగే ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మీద, అంటే బాడీ అంతా కూడా 70 నుంచి 72% వరకు కూడా నీటితో నిండి ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది, అంటే రక్త ప్రసరణ కూడా లిక్విడే కదా, ఫ్లూయిడ్ కదా, టోటల్ బాడీ అంతా కూడా ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది, సర్క్యులేటరీ సిస్టమ్ జరుగుతుంది. ఈ సర్క్యులేటరీ సిస్టమ్ కి తోడుగా ఉండాలి, మినరల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అంటే ఈ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది చాలా ఫ్లూయిడ్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి బాడీ లోపల, టిష్యూ లోపల, కణజాలం లోపల, అలాగే కణం లోపల. ఎట్ ద సేమ్ టైం మినరల్స్ అనేవి నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తాయి. అంటే నరాల బలహీనత నుంచి నరాలు యాక్టివ్ గా ఉండడానికి, టోటల్ బ్రెయిన్ కి వెళ్ళే నరాలు, మన టోటల్ బాడీ అంతా నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా. బ్రెయినే కాదు, టోటల్ బాడీ ఆర్గాన్స్ అన్నిట్లో కూడా నర్వస్ సిస్టమ్ ఉంటుంది. టోటల్ మనకి స్కెలిటల్ సిస్టమ్ ఎలాగో నాడీ వ్యవస్థ అంటారు. ఈ నాడీ వ్యవస్థని ప్రేరేపించడానికి కూడా మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఎంజైమ్స్ కానీ, బాడీలో కొన్ని రకాల ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలన్నా, బాడీలో హార్మోనల్ ఫంక్షన్, అంటే కొన్ని రకాల గ్రంథుల నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్, మేల్ గానీ ఫిమేల్ లో కానీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదా, వీటన్నిటిని కంట్రోల్ చేయాలన్నా కూడా ఈ ట్రేస్ అమౌంట్స్ ఆఫ్ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మనకి మినరల్స్ అనేవి మ్యాక్రో అండ్ ట్రేస్ మినరల్స్ చెప్తున్నా కదా. దాని నుంచి మ్యాక్రో అంటే కొద్దిగా ఎక్కువ శాతం కావాల్సినవి, అట్ ద సేమ్ టైం అంటే సైజు పెద్దదని కాదండి, బాడీకి నీడిని బట్టి చెప్తారు. ట్రేస్ మినరల్స్ అంటే చాలా మైక్రో లెవెల్లో, అంటే మైక్రో మిల్లీ లెవెల్స్ లో కావాల్సినవి. మ్యాక్రో మినరల్స్ అంటే మిల్లీగ్రామ్స్, గ్రాములు కాదు మిల్లీగ్రామ్స్ అన్నమాట. మనకి జనరల్ గా మినరల్స్ అనగానే మనకి గుర్తొచ్చే ఒక 5-6 మినరల్స్ పేర్లు చెప్పమంటే ఎవరైనా కూడా ఈ కాల్షియం, ఫాస్ఫరస్, మాగ్నీషియం, సోడియం ఇలాంటివి రెగ్యులర్ గా చెప్తారు కదా. వీటిని ఏమంటారంటే మ్యాక్రో మినరల్స్ అంటారు, స్థూల ఖనిజ లవణాలు అంటారు. ఓకేనా, ట్రేస్ మినరల్స్ అంటే సూక్ష్మ ఖనిజ లవణాలు అంటారు. ఇవేంటి అంటే చాలా తక్కువ కావాలి, మైక్రో లెవెల్లో కావాలి, బాడీకి అబ్జార్ప్షన్ కూడా చాలా నీడ్ అన్నమాట. అసలు ఇది ఏం చేస్తాయి మినరల్స్ అంటే గనక, బాడీలో ఉన్న సోడియం క్లోరైడ్ లెవెల్ ని, సోడియం క్లోరైడ్ అంటే ఏంటి, రెండు కలిస్తే సాల్ట్ అవుతుంది. బట్ సోడియం క్లోరైడ్, పొటాషియం అనేవి అయాన్స్ గా డివైడ్ అవుతాయి వెన్ ఎవర్ యూ టేక్ ఎనీ లిక్విడ్ ఐటమ్. అంటే మనం ఏ రైస్ కానీ లేదంటే ఏదన్నా ఫుడ్ ఐటమ్ తీసుకున్నప్పుడు వాటర్ తీసుకుంటాం కదా, ఈ వాటర్ తోటి ఈ కార్బోహైడ్రేట్ కానీ, ప్రోటీన్ కానీ, మినరల్స్ కానీ బ్రేక్ డౌన్ అవుతాయి. బ్రేక్ డౌన్ అయినప్పుడు అయాన్స్ గా డివైడ్ అవుతాయి. ఈ అయాన్స్ ని సోడియం క్లోరైడ్ అండ్ పొటాషియం అయాన్స్ అంటారు. ఇవి ఏం చేస్తాయంటే బాడీలో ఉన్న ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ని, అంటే బాడీలో ఉన్న నీటి శాతాన్ని మెయింటెనెన్స్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం
ఈ ఈ కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ మాగ్నీషియం అనేవి కంపల్సరీ దే మెయిన్లీ సపోర్ట్ టు ద బోన్ డెన్సిటీ. ఈ మనిషి యొక్క అస్థిపంజర వ్యవస్థ, బోన్ అనేది ఎంత స్టామినా ఉండాలనేది ఈ 3 మినరల్స్ మీద, మ్యాక్రో మినరల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం సల్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ హెయిర్ కి కానీ, అంటే అవుటర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, నెయిల్స్ కానీ, హెయిర్ కానీ, అవుటర్ స్కిన్ కానీ, వీటన్నిటికీ మీకు టెక్స్చర్, దాని క్లారిటీ బాగుండాలన్నా, స్కిన్ మంచిగా గ్లోయిగా ఉండాలన్నా సల్ఫర్ అనే మినరల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ గనక చూసుకుంటే మనకి ట్రేస్ మినరల్స్ గనక చూసుకుంటే ఐరన్ కానీ, మాగ్నీషియం, కాపర్, ఇందా చెప్పా కదా, అయోడిన్, జింక్, కోబాల్ట్, ఫ్లోరైడ్, సెలీనియం, ఇవన్నీ కూడా చాలా తక్కువ అమౌంట్ లో కావాలి. మెయిన్ గా మనకి చాలా మందికి తెలిసింది ఏంటి అంటే ఐరన్ అనేది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి, హిమోగ్లోబిన్ అంటే హీమ్ ప్లస్ గ్లోబిన్, గ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్, హీమ్ అనేది ఒక ఎలిమెంట్, నథింగ్ బట్ ఏ మినరల్. ఈ మినరల్ గ్లోబిన్ అనే ప్రోటీన్ తోటి బైండ్ ఓవర్ అయితేనే హిమోగ్లోబిన్ గా కన్వర్ట్ అవుతుంది, రక్తానికి ఎరుపు కలర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ బ్లడ్ అనేది ప్రతి ఆర్గాన్ కి, ప్రతి అవయవానికి, ప్రతి సెల్ కి కూడా కావాలి ఫ్లో అనేది. ఈ ఐరన్ కెపాసిటీ కరెక్ట్ గా ఉండాలి అంటే ఫెర్రింగ్ ఆక్సిజన్ అనేది బైండ్ ఓవర్ అవ్వాలి. అంటే మనం తీసుకునే ఆక్సిజన్ ఏదైతే మనము ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తాం కదా, గాలి తీసుకొని గాలి వదులుతాం కదా, ఈ గాలి తీసుకునే క్రమంలో ఆక్సిజన్ అనేది అబ్జార్బ్ అవుతుంది బాడీలోకి, ప్రతి కణంలోకి. ఓకే, ఈ కణంలోకి అబ్జార్బ్ అయ్యే ప్రాసెస్ లో ఫెర్రిన్ అనే ఒక ఎలిమెంట్ తోటి, నథింగ్ బట్ మినరల్ తోటి, నథింగ్ బట్ అయాన్, అంటే ఐరన్ అనే అయాన్ ఐరన్ అనే అయాన్ Fe+2 అండ్ +3 గా డివైడ్ అవుతుంది రక్తంలోకి వెళ్ళినప్పుడు. ఈ ఐరన్ అనే అయాన్ Fe+2 ఆర్ +3 గా డివైడ్ అయినప్పుడు, అంటే ఫెర్రిన్ అంటారు. ఈ ఫెర్రిన్ అనేది ఆక్సిజన్ తో బైండ్ అయిన తర్వాతే నీకు బ్లడ్ అనేది ఆ హీమోగ్లోబిన్ అనే గ్లోబిన్ తో కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరు ఇంపార్టెంట్ అంటే ఐరన్ అనేది ఇంపార్టెంట్. ఈ ఐరన్ ఉంటేనే హిమోగ్లోబిన్ ఫార్మేషన్ చాలా బాగా బైండ్ ఓవర్ అయ్యి ఆక్సిజన్ ని పట్టుంచి బాడీ ప్రతి కణానికి ఆక్సిజన్ అందించడానికి ఈ ఐరన్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈస్ అ మైక్రో మినరల్ అనమాట, ఇదొక మినరల్. నెక్స్ట్ వచ్చేది ఫ్లోరైడ్ అంటే ఫ్లోరిన్ ఆర్ ఫ్లోరైడ్ అంటే అయాన్ కింద. నేను చెప్పేవన్నీ అయాన్స్ అని, వాటి కట్ ఆఫ్ చేసినవి, ఒక ఆటమ్ ని 2 పార్ట్స్ చేశారు అనుకోండి. ఫ్లోరైడ్ అయాన్ అనేది ఏంటి అంటే టోటల్ బాడీ యొక్క స్ట్రెంగ్త్ ని, టూత్ డికే, కొందరికి పళ్ళ పుచ్చులు రావడం, పళ్ళు గార పట్టడం, తొందరగా పళ్ళు విరిగిపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ టూత్ ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు అంటే ఫ్లోరైడ్. ఈ ఫ్లోరైడ్ కనుక ఓవర్లోడ్ అయితే, ఫ్లోరైడ్ డెఫిషియన్సీ అయినప్పుడు, ఫ్లోరైడ్ ఓవర్లోడ్ అయినప్పుడు కూడా బోన్ డెన్సిటీ కోల్పోతుంటారు చాలా మంది. కొన్ని ఏరియాస్ లో వాటర్ లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల బోన్ డెన్సిటీ లాస్ అయ్యి వీళ్ళకి బోన్ రిలేటెడ్ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, ఆస్టియోపోరోసిస్ కానీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకని ఈ ఫ్లోరైడ్ అయాన్ని కూడా మనము చాలా మోతాదులో తీసుకోవాలి. యూ షుడ్ నాట్ క్రాస్ ద లిమిట్ అన్నమాట. అట్ ద సేమ్ టైం జింక్ అనే ఎలిమెంట్ ఏంటి అంటే మినరల్. జింక్ అనేది మెయిన్ గా బ్లడ్ క్లాట్ లో, అంటే ఇప్పుడు రక్తస్రావం జరగకుండా, బయట ఏదైనా యాక్సిడెంట్ అయినా, దెబ్బ తగిలినా రక్తస్రావం జరగకుండా మనల్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు అంటే జింక్. అట్ ద సేమ్ టైం ఇది మెయిన్ గా మనకి ఆ బ్లడ్ కి స్మెల్ ఉంటుంది కదా, ఆ బ్లడ్ కి స్మెల్ గానీ, ఆ టేస్ట్ టింగ్లీగా కొంచెం తుప్పు పట్టినట్టుగా ఉంటుంది కదా, దాన్ని క్రియేట్ చేసేది జింక్ అనమాట. ఈ జింక్ అనే మినరల్ ఈ హీమోగ్లోబిన్ తో కలిసినప్పుడే ఇలాంటి స్మెల్ అనేది కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం జింక్ అనేది టోటల్ ఇమ్యూన్ వ్యవస్థని, అంటే రోగనిరోధక వ్యవస్థ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు అంటే జింక్. నెక్స్ట్ వచ్చేది కాపర్ అనేది ఏంటి అంటే మెయిన్ గా టోటల్ ఎంజైమ్స్ అబ్జార్ప్షన్ కి, అంటే ఐరన్ మనము బాడీలోకి ఐరన్ ఎట్లా మనము హీమ్ అనేది, ఫెర్రిన్ అనేది ఆక్సిజన్ తో కలిసి హిమోగ్లోబిన్ గా కన్వర్ట్ అయ్యి ఆక్సిజన్ అంతా బాడీకి సప్లై అవ్వాలి అంటే కంపల్సరీ కాపర్ అనేది ఇంపార్టెంట్. ఈ కాపర్ అనే మినరల్ ఏం చేస్తుందంటే ఈ ఐరన్ ని పట్టించడానికి, ఈ ఐరన్ వెళ్ళి మనకి ఫెర్రిన్ ఆక్సిజన్ తో కలవడానికి, ఆక్సిజన్ సప్లై జరగడానికి కాపర్ అనేది ఈ మెటబాలిజం లో, అంటే ఐరన్ మెటబాలిజం లో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. అందుకనే టోటల్ బ్లడ్ లోకి ఆక్సిజన్ సప్లై బాగా జరగాలంటే నువ్వు ఎంతైతే ఐరన్ మినరల్ ని ఎంత మోతాదులో తీసుకుంటావో, సేమ్ కాపర్ జింక్ ని కూడా నువ్వు అంతే మోతాదులో తీసుకోవాలని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం చాలా రకాల మినరల్స్, ట్రేస్ మినరల్స్ ఉన్నాయి. కోబాల్ట్ అని, సెలీనియం అని, జింక్ అని, అయోడిన్ అని, దీస్ ఆర్ మ్యాంగనీస్ అని, దీస్ ఆర్ ఆల్ ఫర్ వైటల్ రోల్. బాడీలో ఉండే ప్రతి అవయవం యొక్క పనితీరుని పెంచాలన్నా, ఎక్కడ కూడా బ్లాకేజెస్ జరగకుండా, రక్త ప్రసరణ వ్యవస్థలో ఎక్కడ కూడా అడ్డు లేకుండా, కొవ్వుగడ్డలు లేకుండా, కొలెస్ట్రాల్ పెరగకుండా, ట్రైగ్లిసరైడ్స్ పెరగకుండా, మినరల్స్ అనేవి అడ్డు లేకుండా రక్త ప్రసరణ వ్యవస్థని సాఫీగా గుండెకి, అవయవాలకి జరగడానికి చాలా ఎన్హాన్స్ చేస్తాయి అనమాట ఎవ్రీ మినరల్ అనేది. అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ మినరల్
అనేది ఎలా తీసుకోవాలి మేడం అంటే గనక ఇట్ విల్ డిపెండ్ ఆన్ యువర్ ఏజ్ అండ్ సెక్స్. అంటే నువ్వు మగన ఆడన బట్టి, అట్ ద సేమ్ టైం నీ ఏజ్ ని బట్టి, నీకు చిన్న ఏజ్ ఉందా అంటే టీనేజ్ లో ఉన్నావా, అడల్ట్ ఏజ్ లో ఉన్నావా, ఓల్డ్ ఏజ్ ఉన్నావా, లేదంటే కిడ్ ఏజ్ లో ఉన్నావా, నియోనేటల్ ఏజ్ లో ఉన్నావా, అంటే బేబీ దగ్గర నుంచి కూడా వీ హ్యావ్ టు సప్లై ద మినరల్స్. కంపల్సరీ మినరల్స్ అనేవి ఇవ్వాలి ఈవెన్ ఇన్ ద ప్రెగ్నెన్సీ ఉమెన్ కి కూడా. ప్రెగ్నెన్సీ ఉమెన్ కి మోతాదు కన్నా ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే బికాస్ షీఈస్ బేరింగ్ వన్ పర్సన్ ఇన్ హర్ ఊంబ్ కాబట్టి. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఫిజియలాజికల్ చేంజెస్ రావాలి అంటే, అంటే అవయవాలు లోపల బేబీ ఊంబ్ లో ఉన్న గర్భస్థ శిశువుకి అవయవాలు అనేవి మంచిగా డెవలప్ అవ్వాలన్నా, కాళ్ళు చేతులు కొందరికి వేలు లేకుండా ఎక్స్ట్రా వేలుతోటి, చాలా మూతి పక్కకి ఇలా పుడతారు కదా చాలా రకాల కడ్డీలు ఇలాంటివి. ఈ ఫిజియలాజికల్ స్టేట్ బాగుండాలి అన్నా కూడా కంపల్సరీ షీ హ్యాస్ టు టేక్ మోర్ మినరల్స్ కంపేర్డ్ విత్ ద నార్మల్ ఉమెన్ తో కంపేర్ చేస్తే ఎక్కువ మినరల్స్ అనేవి సప్లిమెంట్స్ రూపంలో కానీ డైట్ రూపంలో కానీ ఇవ్వాలి అంటున్నారు. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ పబ్లిష్ చేసింది ఏంటి అంటే, డైటరీ రిఫరెన్స్ వాల్యూస్ అనేవి ఒక్కొక్క మినరల్ కి ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ రన్ లో మినరల్ డెఫిషియన్సీ ఉన్న పర్సన్ కి ఎక్కువ మినరల్స్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు కమ్యూనిటీలోకి వస్తారు, ఈ గ్రూప్ లోకి వస్తారు కదా, ఇన్ ద సెన్స్ ఈ సిస్టమ్ లోకి కనెక్ట్ అయినప్పుడు బిఫోర్ నువ్వు ఏదో లోటు చేసి ఉండబట్టి నీ బాడీలో కొన్ని రకాల డెఫిషియన్సీస్ లోట్లు అనేవి వస్తాయి. అంటే హెల్త్ పరంగా ఈ హెల్త్ రికవర్ చేసుకునే క్రమంలో నువ్వు మంచి కమ్యూనిటీకి, ఒక కోచ్ కి, ఒక కెప్టెన్ కి కనెక్ట్ అవుతావు. ఈ కనెక్ట్ అయ్యే క్రమంలో అక్కడ గైడెన్స్ ప్రకారం, నీ వాల్యూస్ ప్రకారం నీకు ఇవ్వాల్సిన మినరల్స్ కానీ ఇవి ఎక్కువ ఇవ్వాల్సినప్పుడు యూ హ్యావ్ టు గివ్ మోర్ దెన్ ఎనఫ్ అనే మినరల్స్ ఇవ్వాల్సి వస్తుంది అని నేను కాదండి, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ డైటరీ రెఫరెన్స్ వాల్యూస్ అని ఒక పబ్లిష్ చేసి లోటు ఉన్న పీపుల్లో ఎక్కువ మినరల్స్ కూడా ఇవ్వాలి అని రికమెండ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనం తీసుకునే ప్రతి ఆహారంలో కూడా చాలా మంది డాక్టర్స్ మినరల్ సప్లిమెంట్స్ అనేవి సజెస్ట్ చేస్తుంటారు కదా. ఈ మార్కెట్ లో దొరికే మినరల్స్ కన్నా ఇది ఫైటో న్యూట్రియంట్స్, ప్లాంట్ బేస్డ్ మినరల్స్ కాబట్టి వీటిలో అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది మన న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అన్నిట్లో కూడా. అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే మనకి కొందరు కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఉంటారు కదా, లివర్ అండ్ కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఫిల్టరేషన్ జరగదు. కిడ్నీ పని ఏంటి, బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఉన్న ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేసి, బాడీలో ఉన్న లిక్విడ్ ని బ్యాలెన్స్ చేసి, ఎక్స్ట్రా వేస్ట్ ఉన్న మినరల్స్ అంటే వేస్ట్ ఉన్న ఏవైతే టాక్సిన్స్ ఉంటాయో వాటన్నిటిని రిమూవ్ చేసే కెపాసిటీ కిడ్నీకి ఉంటుంది. ఈ కిడ్నీలో మనం తీసుకునే ఆహారంలో పొటాషియం లెవెల్ ఎక్కువ అయినప్పుడు కిడ్నీ ఫంక్షనింగ్ అనేది నీకు డిస్టర్బ్ అవుతుంది. ఆ టైంలో ఏమవుతుందంటే పొటాషియం అనేది ఎక్కువ తీసుకునే ఫుడ్, అంటే సాల్ట్ ఎక్కువ తింటుంటారు చూడండి, ఎక్కువ ఉప్పు చల్లుకుంటుంటారు, ఊరగాయలు ఎక్కువ తింటారు, పచ్చళ్ళు కానీ లేదంటే నాన్ వెజ్ ఐటమ్ లో ఎక్కువ సాల్ట్ ఎక్కువ పడుతుంది కదా. ఇలాగ వీళ్ళు కనుక తీసుకుంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళ బాడీలో ఉండాల్సిన దానికన్నా పొటాషియం లెవెల్ ఎక్కువ అయిపోతుంది ఈ సాల్ట్ కంటెంట్ ఎక్కువైనప్పుడు. అందుకని ఇలాంటి వాళ్ళకి, మెడికేషన్ లో ఉన్న వాళ్ళకి మనము మినరల్ ఇచ్చేటప్పుడు కొంచెం కోచ్ అనే వాళ్ళు గైడెన్స్, వాళ్ళ కిడ్నీ లివర్ టెస్ట్ చూసుకున్న తర్వాత మనము మినరల్స్ అనేవి సజెస్ట్ చేయాలి. ఓకే. అలాగే ఎలక్ట్రోలైట్స్ అనేవి వాటర్ లో డిప్ అవ్వగానే, అంటే మనం తీసుకునే ఆహారం ద్వారా కానీ సప్లిమెంటేషన్ ద్వారా కానీ బాడీకి మినరల్స్ వెళ్తాయి కదా, ఇవి బాడీలోకి వెళ్ళాక వాటర్ లో డిప్ అవుతాయి, వాటర్ లో కరుగుతాయి, కరిగిన క్రమంలో అయాన్స్ గా డివైడ్ అవుతాయి. వీటినే ఎలక్ట్రోలైట్స్ అంటారు. నథింగ్ బట్ పొటాషియం, కాల్షియం అన్ని ప్లస్ ఉన్నాయి చూడండి, సోడియం Na+, Cl-, సో క్లోరిన్ అనేది యానియాన్ అంటారు, అది కెమికల్ టెక్నాలజీ, అదంతా అవసరం లేదు మీకు. జస్ట్ ఈ అయాన్స్ గా డివైడ్ అవుతాయి. అయాన్స్ గా డివైడ్ అయినప్పుడు ఈ పని ఏంటి, వీటికి ఏం పని చేస్తాయి, ఈ సోడియం, పొటాషియం, మెగ్నీషియం అనేవి ఏం పని చేస్తాయి అంటే యాసిడ్ బేస్ ని బ్యాలెన్స్ చేస్తాయి. బాడీలో ఉన్న యాసిడిక్ లెవెల్ ని, బేసిక్ లెవెల్ ని, రక్త ప్రసరణ వ్యవస్థని మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తాయి. అలాగే టోటల్ బాడీని డిజార్డర్ లేకుండా, డిస్టర్బ్ లేకుండా, బాడీని కొలాప్స్ కానికుండా మెయింటైన్ చేస్తాయి. ఇక్కడ ప్రతి మినరల్ గురించి ఇచ్చారు. ఫస్ట్ వన్ కాల్షియం అనేది చాలా మందికి తెలుసు, కాల్షియం అనగానే బోన్స్ ఒకటి, టీత్ ఒకటి అనుకుంటారు. అట్ ద సేమ్ టైం బ్లడ్ క్లాటింగ్ లో కూడా, అంటే రక్త ప్రసరణ వ్యవస్థలో హైపర్ కాల్సిమియా, హైపోకాల్సిమియా వల్ల కూడా గుండె జబ్బులు వచ్చి కాల్షియం లెవెల్ ఎక్కువ అయిపోయి కూడా గుండె గోడలు థిక్కన్ అయిపోతాయి. అంటే గుండె యొక్క హార్ట్ వాల్వ్స్ అనేవి, వాల్వ్స్ నేను చెప్పేది వాల్వ్ కాదు, వాల్వ్స్ అనేవి గోడలు టైటన్ అయిపోతాయి, థిక్కన్ అయిపోతాయి, కాల్షియం క్యాల్సినేషన్ జరిగి ఇలాంటప్పుడు కూడా గుండెకి సంబంధించిన రోగాలు వస్తాయి. కాబట్టి బ్లడ్ క్లాటింగ్ అనేది ప్రొటెక్షన్ కి, బ్లడ్ క్లాటింగ్ జరగకుండా ఉండాలన్న లోపల కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది రెగ్యులర్ గా దొరికేది, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మిల్క్ ప్రొడక్ట్స్ కానీ
మాంసం అంటాం కదా, మీట్ లో కానీ ఎగ్స్ లో కానీ, ఫార్టిఫైడ్ సెరియల్స్ అంటే పొట్టు తీయని ధాన్యాలు ఏవైతే ఉంటాయో పప్పు ధాన్యాలు అన్నిట్లో దొరుకుతుంది. ఆర్డీఏ ప్రకారం అంటే రికమెండెడ్ డైటరీ అలవెన్స్ పర్ డే కి ఒక పర్సన్ కి 1000 నుంచి 1200 మిల్లీగ్రాములు ఇవ్వాలి, గ్రాములు కాదు మిల్లీగ్రాములు ఇవ్వాలి. లిమిట్ ఎంత అంటే 2500 మిల్లీగ్రాముల వరకు లిమిట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేది క్లోరైడ్, క్లోరిన్ ఆర్ క్లోరైడ్. ఇది కూడా బాడీలో ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. డైజెస్టివ్ జ్యూసెస్ ని అంటే మన అరుగుదల వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ యొక్క కొన్ని రకాల జ్యూసెస్ ఊరుతాయి అన్నమాట. డైజెస్టివ్ ట్రాక్ లో డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి ఊరుతుంటాయి, అంటే యూజ్ అవుతాయి అనమాట. ఎందుకు యూజ్ అవుతాయి అంటే దే విల్ కనెక్ట్ టు ద ఫుడ్ అనమాట. ఫుడ్ తో కనెక్ట్ అయ్యి దాన్ని బాగా చర్న్ చేసి సాఫ్ట్ గా చేసి దానిలో ఉన్న విటమిన్స్ ని, మినరల్స్ ని, న్యూట్రియంట్స్ ని రక్తానికి అబ్జార్బ్ చేయడానికి ఈ క్లోరిన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువగా మనకి సాల్ట్ లో కానీ, బీఫ్, పోర్క్, చీజ్ ఇలాంటి వాటిలో ఎక్కువ దొరుకుతుంది. పొటాటో చిప్స్ లో కూడా ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ పొటాటో. కొంచెం బాయిల్ పొటాటో తినొచ్చు కానీ కర్రీ చేసేటప్పుడు డీప్ ఫ్రై అనేది చేయకూడదు. ఈ క్లోరైడ్ అనే అయాన్ ఆర్డీఏ ప్రకారం రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ప్రకారం 2300 మిల్లీగ్రాములు ప్రతి బాడీకి కావాలి. ఓవర్ లిమిట్ ఎంత వరకు అంటే 3600 వరకు ఇవ్వాలి. అంత ఓవర్ లిమిట్ కాదు, మినిమం లో 2300 మిల్లీగ్రామ్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చే మినరల్ మాగ్నీషియం. ఈ మాగ్నీషియం పని మెయిన్ గా బోన్ డెన్సిటీ మీద, టీత్ అంటే అవుటర్ పార్ట్స్, కాల్షియం సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు మాగ్నీషియం అనేది కూడా యాడ్ ఆన్ అవుతుంది. ఎందుకంటే బైండ్ ఓవర్ అవ్వడానికి మాగ్నీషియం కావాలి. మనం పిండి కలిపేటప్పుడు గోధుమ పిండి నీళ్ళు ఎలా పోస్తామో బైండ్ ఓవర్ కి, సేమ్ అలాగే మాగ్నీషియం అనేది టోటల్ బోన్ ని వాటిని బైండ్ ఓవర్ చేయడానికి బాగా పనిచేస్తుంది. అలాగే ఇది ఏటీపీ లెవెల్లో అంటే సెల్యులార్ లెవెల్లో, కణం యొక్క లెవెల్లో అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ ని రిలీజ్ చేయడానికి, అంటే ట్రైఫాస్ఫేట్ మనకి ఎనర్జీ కన్వర్షన్ లో ఏడీపీగా కన్వర్ట్ అవుతుంది డైఫాస్ఫేట్ గా. ఈ ఫాస్ఫేట్ మాలిక్యూల్ రిలీజింగ్ కి మాగ్నీషియం ఎలిమెంట్, నథింగ్ బట్ మాగ్నీషియం మినరల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనకి సెల్యులార్ లెవెల్లో ఎనర్జీ కావాలన్నా, మైటోకాండ్రియా యాక్టివేట్ అవ్వాలన్నా కూడా మాగ్నీషియం మినరల్ చాలా ఇంపార్టెంట్. మనకి దొరికే ప్రతి లీఫీ వెజిటబుల్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో కానీ, నట్స్ లో కానీ, సెరియల్స్ లో కానీ. అందుకే మనకి ఏం చెప్తాము, 11 o'clock కి ఎక్కువ మినరల్స్ ఉండే ఫుడ్ తీసుకోమని చెప్తుంటారు. ఇది విమెన్ అయితే 320 మిల్లీగ్రాములు ఇస్తే చాలు, మెన్ లో అయితే 420 మిల్లీగ్రాములు ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేది పొటాషియం. పొటాషియం ఏంది అంటే బాడీలో మూమెంట్ కి, అంటే స్కెలిటల్ మూమెంట్, ఫిజియోలాజికల్, బయలాజికల్ మూమెంట్స్ కి, అంటే మజిల్ మూమెంట్ అవ్వాలన్నా, నేను ఇలా చెప్పేటప్పుడు తల ఊపడానికి ఈ మజిల్ కి, నేను మాట్లాడేటప్పుడు ఈ దవడ జాలైన ఉండే మజిల్ కి, ఎనీ మజిల్ మూమెంట్ కి ఈ పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే బాడీలో సింథసిస్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ జరగాలన్నా కూడా ప్రోటీన్, నథింగ్ బట్ పొటాషియం కావాలి. అట్ ద సేమ్ టైం బీపీని కంట్రోల్ చేస్తుంది అంటారు కదా, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా పొటాషియం మినరల్ అనేది బాడీకి ఇవ్వాలి. ఇది జనరల్ గా ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నిట్లో ఉంటుంది, బనానాలో ఎక్కువ ఉంటుంది. మనము వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు వీక్లీ వన్స్ తీసుకోవచ్చు బనానా, నో ఇష్యూ. జనరల్ గా అయితే బనానా అనేది హై పొటాషియం అనమాట, చాలా ఈ క్విక్ ఎనర్జీ కూడా ఇస్తుంది, ఎందుకంటే ఫ్రక్టోజ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఓకేనా, ఫ్రూట్స్ అన్నిట్లో కూడా గ్లూకోజ్ కన్నా ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ పొటాషియం దొరుకుతుంది బనానాలో. అట్ ద సేమ్ టైం కలర్డ్ వెజిటబుల్స్, కలర్డ్ ఫ్రూట్స్ అన్నిట్లో కూడా యూ కెన్ గెట్ పొటాషియం. 3.5 grams అనే పొటాషియం పర్ డే కి ఇవ్వాలి, విమెన్ గానీ మెన్ గానీ ఎవరు కూడా. అండ్ నెక్స్ట్ మినరల్ ఈస్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ అనేది బోన్ యొక్క డెన్సిటీని పెంచడానికి, అలాగే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటే డిఎన్ఏ అంటాం కదా, డిఎన్ఏ ఆర్ఎన్ఏ అంటుంటారు కదా, ఆ డిఎన్ఏ హెలికల్ స్ట్రక్చర్ మెయింటైన్ అవ్వాలన్నా ఫాస్ఫరస్ అనే ఎలిమెంట్ అనేది, మినరల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది అంటే డైరీ ప్రొడక్ట్స్ లో, అంటే మిల్క్ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నిట్లో దొరుకుతుంది. ఫిషెస్ లో ఉంటుంది. లెగ్యూమ్స్ అంటే కందులు, పెసలు అలా అంటారు కదా, వాటిట్లో ఎక్కువ దొరుకుతుంది అనమాట. మెన్ గానీ ఉమెన్ గానీ 700 మిల్లీగ్రాములు ఇవ్వాలి పర్ డే కి, 4000 మిల్లీగ్రాములు అప్ టు లిమిట్ అనమాట. నెక్స్ట్ వచ్చేది సోడియం అనేది మజిల్ టోటల్, ఇందాక పొటాషియం ఎలా చెప్పానో సోడియం కూడా టోటల్ మజిల్ ఫంక్షన్ కి, బాడీలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవ్వాలన్నా, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అవ్వాలన్నా కూడా సోడియం అనేది చాలా ఇంపార్టెంట్. నర్వ్ యొక్క అంటే ఏమంటారు, నరాల యొక్క కంట్రాక్షన్, రిలాక్సేషన్ పవర్ అంటే ఏమంటారు, అంటే మూమెంట్ కి, ఓకే, మజిల్ ఫంక్షన్ కి, నర్వస్ మూమెంట్ కి కూడా చాలా, నర్వ్స్ మూమెంట్ కి కూడా సోడియం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది జనరల్ గా ఏంటి అంటే మెయిన్ సోర్స్ సోడియం గా దొరకదండి, సోడియం క్లోరైడ్ గానే దొరుకుతుంది. సీ వెజిటబుల్స్ లో అంటే సముద్రం దగ్గర దొరికే, అంటే ఏమని, నథింగ్ బట్ సాల్ట్ అని. ఓకేనా, ఈ సాల్ట్ అయాన్ గా డివైడ్ అవుతుంది కాబట్టి సోడియం గురించి చెప్తున్నారు ఇక్కడ. అలాగే పాలకూరలో ఎక్కువ దొరుకుతుంది, మిల్క్ లో కూడా ఎక్కువ దొరుకుతుంది. 1500 మిల్లీగ్రామ్స్ అనేవి పర్ డే పర్సన్ అనేది ఇవ్వాలి. మాక్సిమం లిమిట్ వచ్చేది
400. నెక్స్ట్ వచ్చేది క్రోమియం కూడా బాడీ యొక్క అవయవాల పనితీరుని అంటే మెటబాలిజం ని, ఇన్సులిన్ ప్రొడక్షన్ జరగాలి అంటే ఇన్సులిన్ ఎప్పుడు ప్రొడక్షన్ జరుగుతుంది తెలుసా? మనం అన్నం తినగానే అన్నం తిన్న ఫుడ్ లో ఎనీ ప్రోటీన్ ఆర్ విటమిన్స్ మినరల్ ఏది తీసుకున్నా అది గ్లూకోజ్ కన్వర్షన్ జరుగుతుంది కదా, ఆ గ్లూకోజ్ లెవెల్ ని కంట్రోల్ చేసేదానికి ఈ ప్యాంక్రియాస్ అనేది, పిత్తాశయం అనేది ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేసేది ఎవరు అంటే క్రోమియం అన్నమాట. ఈ క్రోమియం ఏంటి అంటే ఇన్సులిన్ ప్రొడక్షనే కాదు, బాడీలో కార్బోహైడ్రేట్ ని స్టోర్ చేయాలన్నా, ప్రోటీన్ ని, ఫ్యాట్ ని స్టోర్ చేయాలన్నా కూడా క్రోమియం మీద డిపెండ్ అయి ఉంటుంది, లిటిల్ బిట్ అన్నమాట. ఓకే, బట్ అది డెఫిషియన్సీలోకి వెళ్తే చాలా నష్టాలు జరుగుతాయి. స్టార్టింగ్ లో చెప్పా కదా, ఇది మెయిన్ గా నాన్ వెజ్ ఐటమ్స్ లో ఎక్కువ ఉంటుంది. సెరియల్స్ లో, వెజిటేరియన్ ఐటమ్ అయితే సెరియల్స్ లో కానీ, హోల్ గ్రెయిన్స్ లో కానీ, పప్పు ధాన్యాలు పొట్టు తీయని వాటిలో కానీ, నట్స్ లో కానీ ఎక్కువ ఉంటుంది. 35 mcg చాలా మైక్రోగ్రామ్స్ లెవెల్లో కావాలి మెన్ కి, అలాగే 25 mcg చాలు ఉమెన్ కి. నెక్స్ట్ వచ్చేది అయోడిన్ అనేది మెయిన్లీ మనకి థైరాయిడ్ ఫంక్షన్ అంటే హైపోథైరాయిడిజం అవ్వచ్చు, హైపర్ థైరాయిడిజం అవ్వచ్చు, గాయిటర్ అవ్వచ్చు, ఎనీథింగ్ థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేషన్ కి అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా సీ ఫుడ్స్ లో దొరుకుతుంది, అయోడైజ్డ్ సాల్ట్ లో దొరుకుతుంది, అంటే సాల్ట్ లో అయోడిన్ కంటెంట్ ఉండాలి. అలాగే ఎగ్ తినాలి, యోగర్ట్ కూడా అంటే పెరుగులో నీరంతా విడదీసేస్తే గట్టగా దొరుకుతుంది కదా, ఆ యోగర్ట్ లో ఎక్కువ నీకు అయోడిన్ కంటెంట్ ఉంటుంది. అలాగే మిల్క్ ప్రొడక్ట్స్ లో కానీ ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల కూడా అయోడిన్ అనేది బ్యాలెన్స్ అవుతుందంట బాడీలో. 150 mcg వరకు కావాలి, మాక్సిమం లిమిట్ వచ్చి 1100 mcg. నెక్స్ట్ వచ్చేది ఐరన్ ఇందా నుంచి ఇదే చెప్తున్నా కదా, ఐరన్ అనేది చాలా మంది ఐరన్ అంటే రక్తహీనత అంటారు. ఐరన్ అనేది ఆక్సిజన్ తో కలిసినప్పుడు హిమోగ్లోబిన్ గా కన్వర్ట్ అయ్యే మెయిన్ పిగ్మెంట్ ఏది అంటే ఐరన్ అన్నమాట. ఆ హిమోగ్లోబిన్ కన్వర్షన్ కి ఆక్సిజన్ తో బైండ్ ఓవర్ అయ్యి హీమ్ ప్లస్ గ్లోబిన్ అనే ప్రోటీన్ తో కలిసినప్పుడు, హీమ్ అంటే ఐరన్, ఈ రెండు కలిస్తేనే నీకు హిమోగ్లోబిన్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ రక్తానికి ఆ స్మెల్ రావడానికి కానీ, ఆ కలరింగ్ రావడానికి కానీ, ఫ్లో అవడానికి కానీ ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఆక్సిజన్ తో కలవడం అంటే ఏంటి, ప్రతి కణానికి ఆక్సిజన్ కావాలి కదా, అందుకని ఇక్కడ ఇది జనరల్ గా దొరికేది ఏంటి అంటే బీఫ్ లో కానీ, పౌల్ట్రీ అంటే కోడిలు ఉంటాయి కదా వాటికి సంబంధించింది కానీ, ఫిషెస్ లో కానీ, కిడ్నీస్, వాటి యానిమల్ సోర్సెస్ అన్నమాట ఎక్కువ. లేదు నీకు వెజిటబుల్ సోర్స్ కావాలంటే సోయా బీన్స్ ఉంటాయి కదా, మనం వాడే సోయా డ్రింక్ ఏదైతే ఉందో అంటే నథింగ్ బట్ మనం తాగే షేక్ లో కానీ, స్పినాచ్ లో కానీ, పాలకూరలో కానీ, గ్రెయిన్స్ లో కానీ, సెరియల్స్ లో ఎక్కువ దొరుకుతుంది. విమెన్ లో అయితే 8 mg కావాలి, మెన్ లో అయితే 18 mg కావాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ లో డబల్ కన్నా ట్రిపుల్ 27 mg కావాలట. బ్రెస్ట్ ఫీడింగ్ అయితే నీకు 9 mg ఎక్స్ట్రా తీసుకోవాలట. అందుకని మీరు ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, డెఫిషియన్సీలోకి వెళ్లకుండా ఉండాలి అంటే. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ వచ్చేది మ్యాంగనీస్ అనేది చాలా ట్రేస్ మినరల్ అండి, చాలా తక్కువ కావాలి బాడీకి. ఎంజైమ్ యాక్టివేషన్ కి, ప్రతి ఎంజైమ్ యొక్క యాక్టివేషన్ కి అంటే కెటలిస్ట్ లాగా ఎంజైమ్ ని యాక్టివేట్ చేస్తుంది. మన బాడీలో కొన్ని రకాల ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి కదా, ఈ అంటే లైపేజ్ అని, అమైలేజ్ అని, ఇలాంటివి. ఈ ఎంజైమ్స్ యాక్టివేషన్ కి మ్యాంగనీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా హోల్ గ్రెయిన్స్ లో, పైనాపిల్ లో ఎక్కువ దొరుకుతుంది, నట్స్ లో కానీ, గ్రీన్ టీలో ఎక్కువ దొరుకుతుంది. అలాగే టొమాటోలో కూడా లైకోపిన్ ఉంటుంది, మ్యాంగనీస్ పిగ్మెంట్ అండ్ మ్యాంగనీస్ మినరల్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. 2.3 mg మెన్ కి, 1.8 mg వచ్చి విమెన్ కి కావాలి. నెక్స్ట్ వచ్చేసి మాలిబ్డినం అనేది కూడా నైట్రోజన్ యాక్టివేషన్ కి, బాడీలో కణంలో నైట్రోజన్ లెవెల్ ఎక్కువ ఉండాలి. ఆ నైట్రోజన్ యాక్టివేషన్ కి, ఎంజైమ్ యాక్టివేషన్ కి, అలాగే మనం తీసుకున్న ఆహారంలో సల్ఫైట్ ని బ్రేక్ డౌన్ చేయడానికి, అంటే మనం తీసుకున్న ఆహారంలో చాలా రకాల మినరల్స్ వెళ్తాయండి, అందులో కొన్ని మినరల్స్ ని బ్రేక్ డౌన్ చేయడానికి ఇంకో మినరల్ సహాయం కావాల్సి వస్తుంది అనమాట. పారాసైటిజం లాగా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. అలాంటి మినరల్ లో బెస్ట్ మినరల్ ఏది అంటే మాలిబ్డినం. ఇది నీకు లెగ్యూమ్స్ అంటే ఏం లేదండి, భూమిలో పండే గింజల్లో దొరుకుతుంది. కరెక్ట్ గా చెప్పాలంటే పల్లీలు, ఓకేనా, లెగ్యూమినస్ ఫ్యామిలీలో అవి పల్లీలు అనేవి వేసనకాయలు అనమాట. ఓకే, ఎక్కువ దొరుకుతుంది. అలాగే మిల్క్ ప్రొడక్ట్స్ లో కానీ, సెరియల్స్ లో కానీ, డార్క్ గ్రీన్ వెజిటబుల్స్ లో కానీ ఎక్కువ దొరుకుతుంది. 45 micrograms చాలట. అలాగే నెక్స్ట్ వచ్చేది కాపర్ అనేది ఇందా చెప్పా కదా, కాపర్ అనేది హిమోగ్లోబిన్ సింథసిస్ కి, ఫంక్షన్ కి యూజ్ అనమాట. అంటే ఏంటి, ఒక హీమోగ్లోబిన్ తో కలిసి ఆక్సిజన్ లెవెల్ ని పెంచడానికి, ఆ రెండు కలిసి సెల్ లెవెల్లోకి వెళ్ళాలి అంటే కాపర్ కంటెంట్ కూడా ఉండాలి, కాపర్ అనే మినరల్ కూడా ఉండాలి. ఇది బాడీని ఎలాస్టిసిటీ లోకి బాగా తీసుకొని వస్తుంది. అలాగే మెలనిన్ ఫార్మేషన్, కాపర్ ఎక్కువ ఉంటే గ్రే హెయిర్ రాకుండా, తెల్ల జుట్టు రాకుండా మెలనిన్ అనేది స్కిన్ లో ఉండాలి.
ఎందుకంటే యువి రేస్ ని బ్యాలెన్స్ చేయాలన్నా, స్కిన్ కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా మెలనిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ మెలనిన్ కంటెంట్ ని కంట్రోల్ చేసేది ఎవరు అంటే కాపర్ మినరల్. ఇది కూడా ఎక్కువ సీ ఫుడ్స్ లో దొరుకుతుంది, మష్రూమ్స్ లో ఉంటుంది, అలాగే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ దొరుకుతుంది. బఠానీలు ఉంటాయి కదా, ఎనీ టైప్ ఆఫ్ పీ జాతి అంటే పీస్, ఓకేనా, ఆ జాతి అన్నిట్లో అంటే గ్రీన్ పీస్, కాబులి చనా, సంథింగ్ ఎల్స్ లో అన్నిట్లో దొరుకుతుంది. 900 mcg దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేది ఫ్లోరైడ్. ఫ్లోరిన్ ని ఫ్లోరైడ్ గా అయాన్ గా కన్వర్షన్ జరుగుతుంది కాబట్టి వాటర్ లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా అయాన్స్ అండి, గుర్తుపెట్టుకోండి. +2 +1 అలా ఉంటాయి, మైనస్ ఉంటాయి కొన్ని అయాన్స్, క్యాటయాన్ యానియాన్ అంటారు. అలా డివైడ్ అవుతుంది మన బాడీలోకి వెళ్ళాక, ఎందుకు, బాడీలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ బ్రేక్ డౌన్ చేస్తుంది. ఫ్లోరైడ్ అయాన్ అనేది కాల్షియం ని బైండింగ్ చేయాలన్నా, టీత్ పళ్ళని స్ట్రాంగ్ గా ఉంచాలన్నా బాగా పనిచేస్తుంది. అలాగే ఎక్కువ సీ ఫుడ్ లో కానీ, అలాగే మనకి ఏమంటారు టీ ఉంటుంది కదా, వీటన్నిటిలో దొరుకుతుంది. 3 mg ఉమెన్ లో, 4 mg మెన్ లో ఎక్కువ దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేది సెలీనియం. సెలీనియం అనేది బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ ని అంటే జీవరక్షకాలు అంటాం కదా, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ని బాగా ప్రేరేపిస్తుంది. అలాగే థైరాయిడ్ ఫంక్షన్ మీద బాగా డిపెండ్ అయి ఉంటుంది. చాలా మందికి మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే నెగటివ్ థాట్స్ ఎక్కువ వస్తాయి చూడండి, ఇలాంటి వాళ్ళకి సెలీనియం డెఫిషియన్సీ ఉంటుంది అనమాట. మళ్ళీ గుర్తు పెట్టుకోలేరు కొన్ని, అంటే ఎట్లా అంటే ఏమంటారు, హాలుసినేషన్ అంటారు, ఒక సినిమాలో ఉంది కదా. హాలుసినేషన్ అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. అక్కడ ఏదో జరిగినట్టుగా, అక్కడ ఎవరో ఉన్నట్టుగా, నన్ను ఎవరో పిలుస్తున్నట్టు అంటుంటారు చూడండి, అలాంటి సెలీనియం డెఫిషియన్సీ ఎంత కావాలో చూడండి. 55 mg, అంత మైక్రోగ్రామ్స్, నేను చెప్పేది మిల్లీగ్రామ్స్ కాదు, 55 మైక్రోగ్రామ్స్ లోపిస్తే అంత బ్రెయిన్ ని అంత ట్రిగ్గర్ చేస్తుంది, ఆలోచించండి. ఇది కూడా ఎక్కువ మనకి సీ ఫుడ్స్ లో ఎక్కువ దొరుకుతుంది. అలాగే మనకి గ్రెయిన్స్ లో కూడా కొద్దిగా దొరుకుతుంది వెజిటేరియన్ సోర్స్ లో. నెక్స్ట్ వచ్చేది జింక్. జింక్ ఏంటి అంటే బాడీలో హీలింగ్ కెపాసిటీని పెంచడానికి. అంటే ఏంటి హీలింగ్ అంటే తెలుసు కదా, దెబ్బలు తగిలిన వాటి గాయం మానడానికి, ఓకేనా. థ్రాంబిన్ అనే ప్రోటీన్ రిలీజ్ అవుతుంది. థ్రాంబిన్ అనే ప్రోటీన్ ఒక దెబ్బ తగిలినప్పుడు ఆ ప్రోటీన్ లేయర్ లాగా ఫామ్ అయ్యి చెక్కు కడుతుంది కదా దెబ్బకి, ఆ దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, థ్రాంబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ బ్లీడ్ అవుతుంది అనుకో, రక్తస్రావం అవుతుంది అనుకో, చెక్కు కట్టకుండా, అంటే నువ్వు చనిపోతావు కొన్ని రోజులకి. అందుకని జింక్ అనేది ఏంటంటే వూండ్ ని హీల్ చేయాలన్నా, గాయాలు మానిపించాలన్నా, అలాగే ఇమ్యూనిటీ లెవెల్ పెంచాలన్నా, ఐసైట్ పెరగాలన్నా, కంటి చూపు, జింక్ గుర్తుందా, జియాజాంతైన్ అంటాం మనకి ఐ హెల్త్ లో చెప్పుకునేటప్పుడు. జీజాంతైన్ అనే ప్రోటీన్, అలాగే ల్యూటిన్ అనే ప్రోటీన్, ఈ అమినో యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్ పిగ్మెంట్స్ అన్నమాట. మన కళ్ళలో ఉండే రాడ్ కోన్స్ లెవెల్ పెంచడానికి, ఐ విజన్ బాగుండడానికి, దూరపు చూపు దగ్గర చూపు కరెక్ట్ గా ఉండడానికి, కంటి శుక్లాలు రాకుండా, కెటరాక్ట్స్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఈ పిగ్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో జింక్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ సీ ఫుడ్స్ లో దొరుకుతుందండి, హోల్ గ్రెయిన్స్ లో కూడా దొరుకుతుంది. వెజిటేరియన్ 11 mg మెన్ కి, 8 mg ఉమెన్ కి కావాలి. బయో అవైలబిలిటీ అంటే బాడీ కెపాసిటీ అన్నమాట. బయో అవైలబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే నీ బాడీ మెకానిజం ని బట్టి మినరల్ అబ్జార్ప్షన్ జరుగుతుంది, ఓకేనా. స్టార్టింగ్ లో చెప్పా, ఇప్పుడు ఆల్రెడీ ఒక పర్సన్ కి డెఫిషియన్సీలో ఉన్నాడు, అంటే మినరల్ డెఫిషియన్సీలో ఉన్నాడు బిఫోర్. ఇందులోకి వచ్చాక మనం ఏం చేయాలి, మినరల్ డెఫిషియన్సీ ఉందా లేదా మనకు ఐడియా ఉంటుంది, కొంచెం నాలెడ్జ్ ఉంటే వి కెన్ గెట్ అన్ ఐడియా, వాళ్ళ రిపోర్ట్స్ ని బట్టి కూడా మనం చెప్పగలుగుతాం. ఈ బయో అవైలబిలిటీ లేని పర్సన్ లో ఈ మినరల్స్ ని మనము యాడ్ ఆన్ ఎక్కువ చేయాలి కొన్ని రోజుల వరకు, ఒక 90 days కానీ 180 days కానీ. వీళ్ళకి ముందు ఈ మినరల్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి దాన్ని కాంపన్సేట్ చేయడానికి అవైలబిలిటీని బాడీలో పెంచాలి అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి ఇంకా ఏంటి అంటే ఐరన్ అబ్జార్ప్షన్ జరగాలి అంటే విటమిన్ సి బాగుండాలి, అర్థమవుతుందా. పుల్ల జాతి పండ్లు అంటే నిమ్మ జాతి, పుల్ల జాతి పండ్లు ఎక్కువ తీసుకోవాలి, ఐరన్ బాగా బాడీకి అబ్జార్బ్ అవ్వాలి అంటే. అలాగా నీకు కొన్ని అబ్జార్ప్షన్ కి కొన్ని మినరల్స్ కావాలన్నమాట. అలా ఇక్కడ కొన్ని చెప్తున్నారు. ఐరన్ అబ్జార్ప్షన్ కి నైట్రేట్స్ అనేవి హిండర్ చేస్తాయి, అంటే నైట్రేట్స్ బాడీలో ఎక్కువ ఉంటే ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. అంటే నైట్రేట్స్ ఎక్కడ దొరుకుతాయి ఎక్కువ అంటే గనక ప్యాకేజ్డ్ ఫుడ్స్ అంటారు కదా, అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే వాటిలో ఎక్కువ దొరుకుతాయి అనమాట. అలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఐరన్ అబ్జార్ప్షన్ జరగదు, ఐరన్ డెఫిషియన్సీలోకి వెళ్తారు, అంటే హిండర్ చేస్తుంది, అడ్డుకుంటుంది అనమాట, ఓకేనా, ఒక తెరలాగా అడ్డుకుంటుంది. అలాగే మనకి చాలా మందికి ఏంటి అంటే ఏమంటారు, గోధుమల్లో కొన్ని రకాల అదేమంటారు గ్లూటెన్ అబ్జార్ప్షన్, అంటే గ్లూటెన్ అనేది బాడీకి పడదు కొందరికి. గోధుమ పిండిలో ఉండే అంటే నథింగ్ బట్ ఫార్టిఫైడ్ వీట్ అంటారు కదా, ఈ ఫార్టిఫైడ్ వీట్ లో జింక్, కాల్షియం ఎక్కువ ఉంటుంది. దీన్ని హిండర్ చేసేది ఎవరు అంటే గ్లూటెన్.
అంటే అడ్డుకుంటుంది. గ్లూటెన్ అనేది ఏం చేస్తుంది, గ్లూటెన్ ఎందుకు ఉండాలి వేస్తారు అంటే పిండిలో బయట మార్కెట్ లో దొరికేది బైండ్ ఓవర్ కి, చపాతి బాగా పెద్దగా రావడానికి, బాగా ఇలా రోల్ చేసేటప్పుడు బాగా ఏమంటారు లేయర్ లేయర్ గా రావడానికి గ్లూటెన్ కలుపుతారు. ఒక బైండ్ ఓవర్ మైదా లాంటిది అనమాట, గమ్ లాంటిది. ఈ గ్లూటెన్ హిండర్ చేస్తుంది అనమాట అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం అండ్ ఐరన్ అండ్ జింక్ కి. అర్థమవుతుందా? అందుకని హిండర్ చేసేవి అప్పుడు మనం ఏం చేయాలి, ప్యాకేజ్డ్ అన్నపూర్ణ ఆట, ఆశీర్వాద ఆటలు కాకుండా గోధుమలు తెచ్చి పట్టించుకోవాలన్నమాట. ఓకే, అట్ ద సేమ్ టైం కొన్ని రకాల అబ్జార్ప్షన్ కి మనకి జింక్ అబ్జార్ప్షన్ జరగాలి అంటే మినరల్స్ అనేవి కొన్ని హిండర్ చేస్తాయి. దాన్ని మనం కనుక్కొని మనం మంచి మినరల్ సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే విటమిన్స్ మినరల్స్ తో పాటు ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి తగ్గించుకుంటూ నాన్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఇంట్లో చేసుకునే ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే గనక అబ్జార్ప్షన్ ఈజీగా ఉంటుంది అనమాట. డయాగ్నైజ్ ఎలా చేస్తారు అంటే మనకి మినరల్ డెఫిషియన్సీ ఎలా డయాగ్నైజ్ చేస్తారంటే యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది. ఆ టెస్ట్ లో కనుక చూస్తే తెలుస్తుంది అనమాట. సరే మేడం, మన న్యూట్రిషన్ లో మీరు ఇంత చెప్తున్నారు కదా, మన న్యూట్రిషన్ లో ఏముంది అంటే బాడీకి కావాల్సిన నీడ్ అయినా లేబుల్ లా అంటారు, లేబుల్ పైన ఏవైతే విటమిన్స్ మినరల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఆ పౌడర్ లో ఉంటాయి. ఎందుకు అంటే దాని బ్యాక్ అండ్ సైంటిఫిక్ కి అలా ఉంది. ప్రతి దాన్ని టెస్ట్ చేయటం కానీ దాన్ని అంటే సీడ్ టు ఫీడ్ టెక్నాలజీ వాడతారు. విత్తనం వేసిన దగ్గర నుంచి మన నోటికి చేరే వరకు కూడా దాని స్టోరింగ్ టెక్నాలజీ కానీ టెక్నిక్స్ కానీ, అలాగే దాన్ని ఏమంటారు స్టోరింగ్ ప్యాకింగ్ టెక్నాలజీ, మళ్ళీ దాని ప్రిపరేషన్ కానీ, అలాగే దాని టెస్టింగ్ టెక్నాలజీ, వీటన్నిటిని హై లెవెల్లో చేస్తారు. కాబట్టి మనకి ఎక్కడ కూడా డ్రాబ్యాక్స్ అనేవి ఉండవు అనమాట. ఈ సోయా ప్లాంట్ బేస్డ్ ఫైటో న్యూట్రియంట్ నుంచే తీస్తారు. అట్ ద సేమ్ టైం మనకి కావాల్సిన అన్ని మినరల్స్ అనేవి దొరుకుతాయి. మనకి ఈ ప్రతి రకాల అన్ని షేక్ లో కూడా టోటల్ షేక్ మొత్తం ప్రిపరేషన్ లో 240 క్యాలరీస్ అనేవి వస్తాయి. ఇక్కడ మనకు షేక్ పిక్చర్ ఇచ్చారు చూడండి. విటమిన్ ఏ రెటినాల్ ఉంటుంది, B1 థయమిన్ ఉంటుంది, B2 రైబోఫ్లేవిన్ ఉంటుంది, నియాసినమైడ్ నథింగ్ బట్ B3 పైరిడాక్సిన్, B6 ఇలాగా వీటి పేర్లు అనమాట. ఫోలిక్ యాసిడ్, B12 సైనకోబాలమైన్, విటమిన్ సి ఎస్కార్బిక్ యాసిడ్, అన్ని రకాల విటమిన్స్, ఎర్గో కాల్సిఫెరాల్, విటమిన్ ఈ కానీ, అలాగే బయోటిన్ కానీ, డి విటమిన్ కానీ, అన్ని మినరల్స్ విటమిన్స్ ఇందులో అంటే ఏమంటారు జొప్పించు దాని లోపల కూర్చోబెట్టుంటారు అనమాట. మినరల్స్ కూడా కాల్షియం, ఐరన్, జింక్ ఇప్పుడు నేను చెప్పా కదా, ఇవన్నీ కూడా అది కూడా ఎలా ఉంటాయి తెలుసా, ఆర్డీఏ ప్రకారం ఉంటాయి. నేను అన్ని చోట్ల ఆర్డీఏ చెప్పాను. ఉమెన్ ఎంత తీసుకోవాలి, మెన్ ఎంత తీసుకోవాలి, ప్రెగ్నెంట్ అయితే, లాక్టేటింగ్ మదర్ అయితే ఎలా తీసుకోవాలి, వీటి బేస్ చేసుకునే మనకి ఈ పౌడర్ లో ప్రతి మినరల్ అనేది ఆర్డీఏ ప్రకారమే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేది మల్టీ వైటమిన్ సప్లిమెంట్. ఈ మల్టీ వైటమిన్ అనేది మనకి ఫార్ములా 2 ఫాదర్ లాగా, ఫార్ములా 1 ఎలాగా షేక్ అంటామో ఫార్ములా 2 వచ్చి మల్టీ వైటమిన్. ఇందులో 22 రకాల ఎసెన్షియల్ విటమిన్స్ ఉన్నాయి. ఇది పాత స్లైడ్. ఇందులో ప్రతి మల్టీ విటమిన్ కూడా గ్రేప్ పౌడరు, అలాగే క్యారెట్ పౌడరు, లైకోపిన్, ల్యూటిన్, అమినో యాసిడ్స్ నుంచి, అలాగే గ్రేప్ పొమగ్రనేట్ అంటారు కదా, దానిమ్మ గింజల యొక్క పొడి, సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, బయోఫ్లెవనాయిడ్స్ ఉండేవి అంటే కలర్ఫుల్ సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటి గింజల నుంచి పౌడర్ చేసి తీసింది ఫార్ములా 2 అనేది. ఇది కూడా మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. అందుకే మల్టీవిటమిన్ వాడిన తర్వాత 3-4 మంత్స్ రెగ్యులర్ గా హిమోగ్లోబిన్ లెవెల్ పెరగడం, ఇమ్యూనిటీ లెవెల్ పెరగడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నాకు 10 ఉండేది హిమోగ్లోబిన్ లెవెల్ డెలివరీ టైంలో అంతే, ఫస్ట్ బేబీ అప్పుడు అంతే, సెకండ్ బేబీ 10-11 మధ్యలో ఉండేది. ఇప్పుడు 12 దాటిపోయింది, 13 మాక్సిమం లెవెల్కి వెళ్ళిపోయింది హిమోగ్లోబిన్ లెవెల్. ఇమ్యూనిటీ చాలా లో ఉండేదండి. ప్రతి చిన్నదానికి ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉండేది నాకు, జలుబు దగ్గు వచ్చేసేది ఎన్వైరన్మెంటల్ చేంజెస్ కి. దాని నుంచి చాలా బయటపడ్డాను అనమాట. అందుకని యాంటీ ఆక్సిడెంట్స్ బాగా బిల్డ్ అవుతాయి. అందుకని ఈ మల్టీ వైటమిన్ లో చూడండి, వైటమిన్ ఏ కానీ, సి కానీ అన్ని ఆర్జీఏ ప్రకారమే ఉంటాయి. ఇక్కడ చెప్పినవన్నీ బయోటిన్ కానీ, అట్ ద సేమ్ టైం హెర్బల్ కాల్షియం అబ్జార్ప్షన్ కి నేను ఇందా చెప్పా, కొన్ని హిండరింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని సపోర్టింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా. మన ఇంట్లో కూడా మన ఫ్యామిలీలో కూడా కొందరు మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు ఇది వద్దమ్మా అది వద్దమ్మా అంటుంటారు మన మంచి కోసం. బట్ ఇక్కడ ఏంటంటే హెర్బల్ లైఫ్ కాల్షియం సప్లిమెంట్ లో కాల్షియం అబ్జార్ప్షన్ జరగాలి అంటే విటమిన్ డి అండ్ మాగ్నీషియం చాలా కావాలి. విటమిన్ డి అబ్జార్ప్షన్ జరగాలంటే కాల్షియం అండ్ మాగ్నీషియం కావాలి. అర్థమవుతుంది కదా, వైస్ వర్సా అనమాట. అది ఉంటే ఇది ఉంటుంది, ఇది ఉంటే అది ఉంటుంది. ఆ 3 ఉంటే బాడీకి అబ్జార్ప్షన్ ఈజీగా జరుగుతుంది. మన సప్లిమెంట్ లో, కాల్షియం సప్లిమెంట్ లో ఈ 3 ఉంటాయి కాబట్టి బోన్ డెన్సిటీ ప్రాబ్లమ్స్ లేకుండా, ఆస్టియోపోరోసిస్ నుంచి కూడా చాలా మంది బయటపడిన వాళ్ళు ఉన్నారు. ఇందులో కూడా మనకి అన్ని రకాల మినరల్స్ ఉన్నాయి చూడండి, విటమిన్స్, మినరల్స్ గనక. అలాగే ప్లాంట్ బేస్డ్
చాలా రకాల మొక్కల నుంచి తీసేవి ఉంటాయి అనమాట. అది కూడా ఆర్డీఏ ప్రకారం. నెక్స్ట్ వచ్చే బయో అవైలబుల్ ఎలక్ట్రోలైట్స్. H24 అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. 500 ml కానీ 750 ml వాటర్ లో ఒక సాచెట్ కలుపుకుంటే ఎలక్ట్రోలైట్స్ ఇందా చెప్పా కదా, సోడియం పొటాషియం అయాన్స్ అని ఈ ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయి. మనకి మార్కెట్ లో దొరికే చాలా రకాల ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ ఉంటాయి, అందులో గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది, అర్థమవుతుందా, చక్కెర ఎక్కువ ఉంటుంది, స్వీట్నర్ ఉంటుంది, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, ఉండవనట్లేదు, కానీ ఆర్డీఏ ప్రకారం ఉండవు. ఓకేనా? అప్పుడు మనకి షుగర్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. బయట దొరికే మార్కెట్ లో చాలా ఉన్నాయి కదా, అవి ఏమంటారు, వాటర్ లో కలుపుకొని జ్వరం వచ్చినప్పుడు తాగుతారు. ఇలాగా ఇందులో ఏంటి అంటే అన్ని విటమిన్ B12 బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, మాగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, సోడియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది. అంటే ఆల్ మినరల్స్. స్టార్టింగ్ లో చెప్పాను కదా, స్థూల మినరల్స్, స్థూల ఖనిజ లవణాలు అన్ని ఉంటాయి అనమాట, మ్యాక్రో మినరల్స్ అన్ని ఉంటాయి. దిస్ ఇస్ ద టాపిక్ అండి. బ్యాక్ టు ఎంస్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మేడం. ఒక్క తిప్పుకోకుండా చెప్పి మా చేత గుప్పెడు నీళ్ళు తాగిచ్చేశారు. అసలు ఆ ఎనర్జీ లెవెల్ చూడండి, మామూలుగా లేదు. సో నిన్న విటమిన్స్, ఈ రోజు మినరల్స్. అసలు అమేజింగ్ టాపిక్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మంజుశ్రీ మేడం. సో తెలుసు కదా మనం ఏ విధంగా గ్రాటిట్యూడ్ చెప్పాలో, కొడితే గోడ బద్దలైపోవాలన్నట్టు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో Thank you, మచ్. Manjushree madam. Thank you very much. Thank you, madam. Thank you, madam. Thank you so much. Thank you, madam. Thank you, madam. Thank you, madam. Thank you, madam. Thank you so much. Thank you so much, sir. Thank you so much, madam. So amazing.